ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో సమీపిస్తున్నటువంటి వారందరిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎంతోమంది దేవునితో వ్యక్తిగతంగా గడపడం ద్వారా ఆయన సన్నిధి గురించినటువంటి ప్రత్యక్షతను పొందుకోవడం ద్వారా వారన్ని విషయాల్లో బలవంతులుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడ్ల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే, అతను ఎవ్వరూ ఆపలేనటువంటి ఒక అగ్నిలా ఉన్నాడు. తన హృదయంలోకి ఏదైతే వస్తుందో దేవునికి వ్యతిరేకంగా దాన్ని చేయడానికి అతను సిద్ధపడుతూ ఉన్నాడు. అతను ఆపడానికి ఎవరికి అధికారం లేనంత బలం అతని హృదయంలో మనం చూస్తూ ఉన్నాము. కనుక అనేక మందికి అతను ఆటంకంగా ఉన్నాడు, పరిచర్యకి ఆటంకంగా ఉన్నాడు. అనేక మందికి అతన్ని బట్టి ఎంతో భయం కలుగుతూ ఉంది. అటువంటి సమయంలో అతడు ప్రయాణం చేస్తూ దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభు అయితే అతనికి ఏదో కీడు చేయలేదు, అతను మొత్తలేదు, అతను వేరే రకాల బలహీనతల్లోనికి నడిపించలేదు. కానీ అతను ఆ స్వరాన్ని స్పష్టంగా వింటూ ఉన్నాడు. అతను నేల మీద పడ్డాడు. అతని చుట్టూ కూడా గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అకస్మాత్తుగా అది జరిగింది. అప్పుడైతే ఒక స్వరం విన్నాడు, సౌలా సౌలా, నీవు నా నేల హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. వెంటనే అతడు చెప్తూ ఉన్నాడు, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలన అది నీకు తెలుపబడును అని చెప్పాను. ఎంత స్పష్టంగా ప్రభు అతనితో మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని యొక్క స్వరము ఏదైనా అనేక మంది వింటూ ఉన్నారంటే అది ఎంతో అద్భుతము, అది ఎంతో గొప్ప ఆశ్చర్యకారం, అది ఎంతో వరం అని చెప్పాలి. ఆయన యొక్క ఆత్మస్వరాన్ని వినడం అనేది అది అందరికీ కాదు. కానీ ఎవరైతే ఈరోజు అనుగ్రహం పొందుతారో, ఎవరైతే మరి ఆయన సన్నిధిలో ప్రతిష్ఠింపబడినటువంటి వారుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు, అటువంటి వారు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, బంధకంలో కలిగినటువంటి స్థితిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి, ఎత్తైనటువంటి స్థలంలో వారిని పెట్టి, వారిని పోషించి, వారిని బలపరిచి, తన యొక్క పరిచర్యని వారి చేతికి అప్పగించడానికి ఆయన ఎంతగానో ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినరు కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతను 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఆ 3 దినములు అతని జీవితంలో ఎంతో గొప్పవి. అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన యొక్క స్థితి గురించి తనకి గ్రహింపు అనేది వచ్చింది. తన పరిస్థితి ఏంటని అతను ఆలోచించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరం అది ఎంతో బలమైనది. అనేక మందికి ఆ స్వరం వినబడినప్పుడు లోబడ్డాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. కనుక ఆ ప్రభావం కలిగినటువంటి స్వరము ఇది ఉదయకాలం నువ్వు వింటూ ఉన్నావు. ఆయన స్వరం వింటున్నటువంటి నీవు ఈ దినాన గొప్ప భాగ్యవంతుడు, గొప్ప భాగ్యవంతురాలివి. ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను గురించి ఒక ప్రత్యక్షత కలిగి నువ్వు ముందు కొనసాగినప్పుడు దేవుడి యొక్క మహత్యాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనం ముందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని ధనమన్న వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తారసువాడైన సౌలను వారి కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని చెప్పినప్పుడు, అననీయ అయితే, యెరూషలేములో ఈ మనుషుడు పరిశుద్ధులందరికీ ఎంతో కీడు చేశారని అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతను అధికారం పొంది ఉన్నాడని అతను మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడైతే ప్రభు అన్నారు, నీవు వెళ్ళు, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే అన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదని అతనితో చెప్పాను. వెంటనే అననీయ అక్కడికి వెళ్ళడం జరిగింది. సౌల సహోదరుడిని పిలవడం జరిగింది. అతన్ని కొరకు ప్రార్థన చేయగానే అతని కంటిలో నుంచి పొరల వంటివి రాలడాన్ని
మనం ధ్యానిస్తూ ఉన్నాము. కనుక దేవుడు ఎంతగా అతన్ని బలపరిచారండి. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతను దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించవచ్చును. అతని హృదయంలో దేవుడు ఎటువంటి భారాన్ని పెట్టాడో చూడండి. కనుక ఆయన స్వరము బలమైనది, అది ఎంతో ప్రభావం కలిగేది. దాన్ని వినినటువంటి వారందరూ ఆయన ఖచ్చితంగా ఆయనకు లోపడవలసిందే. దేవుడు వారి చెవులను తెరవజేసి వారి కొరకు ఉపదేశాన్ని ఖచ్చితంగా సిద్ధపరుస్తూ నడిపిస్తాడు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన, ఇదిగో తండ్రి, ఇదని వాక్యమును బట్టి ప్రతి ఒక్కరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కృపా సమాధానం ప్రతి ఒక్కరికి దయచేసి నీ స్వరమును వినిపింపు చేసి నాయన, ప్రతి ఒక్కరిని నాయన నువ్వు ఏర్పాటు చేసుకుని నువ్వు పిలుచుకున్నటువంటి అనేక మందిని ప్రభా లేవనెత్తి నీ మహిమ కొరకు ప్రతిష్ఠించి నీ రాజ్య వ్యాప్తి జరుగునట్లుగా సహాయం దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.